ఇంకా చాలా ఒకసారి విజువల్స్ మనం చూస్తున్నాం. విజువల్స్ కనుక చూసినట్టయితే ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ఎఫెక్ట్ ఉందన్నది మనకు కళ్ళ కట్టినట్టుగా విజువల్స్ ద్వారా మనకు తెలుస్తోంది. వరదలో దాదాపు రామాయంపేటలో ఒక గర్ల్స్ హాస్టల్ చిక్కుకొని పోయింది. ఆ హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ పోలీసు బృందాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ తాడులు మధ్యలో రోప్స్ వేసుకొని కూడా హాస్టల్ విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు. అక్కడ గుంజే అక్కడ తీసుకో అన్న తీసుకున్నా ఎక్స్ట్రా అయిపోయిందన్న ఇది కాదు. ప్రస్తుతం విజువల్ చూస్తున్నాం. వరదలో చిక్కుకున్న గర్ల్స్ హాస్టల్ ఈ రామాయంపేట పట్టణంలో ఈ ఘటన జరిగింది. దాదాపు అక్కడ 400 మంది విద్యార్థినులు అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవ్ చేసిన పరిస్థితి. విద్యార్థులను ఆ రెస్క్యూ టీంలన్నీ కూడా రక్షించినాయి. నీట మునిగిన రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్ పరిసర ప్రాంతాలు ఇవి చూస్తున్నాం మనం. ఆ సిబ్బంది అలర్ట్గా ఉండడంతో ఒక్కరొక్కరుగా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కూడా రామాయంపేటలో వర్షం కురుస్తుంది. దాని ఫలితంగా గర్ల్స్ హాస్టల్లోని సేఫ్ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ అందించేందుకు మా మెదక్ ప్రతినిధి శ్రీధర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఉమ్మడి మెదక్ అంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అతలకుతలమవుతుంది. ఉమ్మడి మెదక్లో రామాయంపేట కావచ్చు, మరికొన్ని తండాలు కావచ్చు, చాలా హృదయ దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. మీకున్న అప్డేట్ ఏంటి? ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి దాదాపు 300 మంది విద్యార్థులు ఆ హాస్టల్లో ఉంటారు. వారందరూ కూడా జల దిగ్బంధంలో, అంటే మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఆ నీటి దిగ్బంధంలో చిక్కుపోవడంతో వారంతా బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో వారికి టిఫిన్ కావచ్చు, ఇటు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా వారంతా ఇబ్బంది ఎదుర్కొన్నారు. తాగునీటికి కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. వెంటనే అధికారులు అక్కడ చేరుకొని వారిని అక్కడ నుంచి క్షేమంగా బయటకైతే తరలించారు. ఉదయం నుంచి రామాయంపేటలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కేంద్రంలో కావచ్చు, ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి, సిద్దిపేటతో కంపేర్ చేసిన మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మెదక్ జిల్లా భారీ వర్షపాతం నమోదైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షపాతం కంటిన్యూ భారీ వర్షం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ అడపదడప భారీ వర్షపాతం నమోదు కొంత తెరిపిస్తున్నప్పటికీ భారీ వర్షపాతం అయితే కొనసాగుతోంది. ఒకవైపు ఇటు రామాయంపేట మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. NH-44 నుంచి రామాయంపేట చేరుకునే దారులు అన్ని కూడా మూసుకుపోయినట్టే. ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్కి వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళలేకుండా NH-44 రామాయంపేట వద్దనే నార్సింగ్ వద్ద వాగు ఉధృతికి మొత్తం హైవే పైన ప్రవహిస్తున్నాయి. సో దీంతో కిలోమీటర్ల మేర లారీలు కావచ్చు, బస్సులన్నీ నిలిచిపోయినాయి. బస్ స్టాండ్ లో ఉదయం ఈరోజు పండగ పూట కావడంతో ఉదయం నుంచి బస్ స్టాండ్లలో వెళ్తున్న వారు కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్లేవారు కూడా ఉదయం నుంచి బస్ స్టాండ్లలో చిక్కుపోయారు. బస్ స్టాండ్ అయితే బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. మెదక్ నుంచి రామాయంపేట రాలేని పరిస్థితి, ఇటు సిద్దిపేట వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు ఇటు మెదక్ది అయితే ఉదయం నుంచి కూడా ఆందోళనకరంగా ఉంది. ఇంకా మెదక్ మున్సిపాలిటీతో పాటు మెదక్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా అయితే ప్రధానంగా ఇటు ధూప్ సింగ్ తాండా అయితే కామారెడ్డి జిల్లా సరిహద్దున ఉంటుంది, అవేలి గన్పూర్ మండల్లో. సో అటు అవేలి గన్పూర్ మండల్లో కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షానికి అయితే నక్కవాగు పొంగడంతో పాటు ఈ అయితే ధూప్ సింగ్ తండాలోకి పూర్తిగా నీరు చేరుకుంది. తాండా మొత్తం జలమయమైపోయింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తాండా జలమైపోయింది. ధూప్ సింగ్ తండా చాలా సివియారిటీ ఉందని తెలుస్తోంది. ధూప్ సింగ్ తండాలో అంటే జనం సేఫ్ గా ఉన్నారా? ధూప్ సింగ్ తండా చుట్టూ ఉన్న ఇంకొక 4 తండాలు కూడా పూర్తిగా నీటే మునిగిపోయినట్టు కొంత సమాచారం వస్తోంది. ప్రధానంగా ఇటు కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంటది. ఈ ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు. జనం కూడా కొంత అలర్ట్ అయ్యారు. వారికి గతంలో కూడా ఇట్లాంటి సమస్య ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు కొంత వర్షాకాలంలో కావచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొంత అలర్ట్ గానే ఉంటారు. కానీ ఈ రోజు గతంతో కంపేర్ చేసినా ఈసారి భారీ వర్షపాతం నమోదు కావడము,
దాదాపు పక్కనే ఉన్న ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు, చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షానికి ఇక్కడ నక్కవాగు ఉప్పొంగడం కావచ్చు, ఇటు అవేలిగన్పూర్లో చిన్న పెద్ద వాగులన్నీ ఉప్పొంగి ఈ గ్రామం మీద పడ్డట్టు పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో గ్రామంలోని దేవాలయాలు కావచ్చు, ఇళ్లలోకి నీరు చేరింది. ప్రాణ నష్టం అయితే జరగలేదు, కొంత పశువులకు కావచ్చు వాటన్నిటికి ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం వారంతా ఇళ్లలోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు ఇటు హవేలిగన్పూర్ మండలంలోనే నాగాపూర్ ప్రాంతంలో ఏదైతే రోడ్డు పై నుంచి నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఒక ఆటో అట్లానే ముందుకు వెళ్ళింది. వారు అలర్ట్ చేస్తున్నప్పటికీ అధికారులు కావచ్చు, పోలీసులు చెప్తున్నప్పటికీ వినకుండా ఆటో ముందుకు వెళ్లడంతో 10 మంది ప్రయాణిస్తున్న ఆటో అక్కడ పల్టీ కొట్టింది. సో వారంతా కూడా వెంటనే ఆ నీటిలో పాకుతూ ఏదైతే బ్రిడ్జి పైకి చేరుకున్నారు. సో ప్రస్తుతం బ్రిడ్జి పైన ఉన్నారు. ఒకవేళ బ్రిడ్జి పైనకు కూడా వరద చేరితే వారి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. మరోవైపు నాగాపూర్ వద్ద ఓ కారు ఎట్లనే అయితే వరదను చూస్తూ కూడా కొంత అలర్ట్ గా ఉండకుండా అజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో కారులో ఇద్దరు లేదా నలుగురు చిక్కున్నట్టు కూడా చెప్తున్నారు. సో వారిని తరలించేందుకు కూడా ఇటు సహాయక బృందాలు చేరుకున్నాయి. ఇక్కడ బోట్ల ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వరద ఉధృతి చిన్న పెద్ద వాగులైనప్పటికీ ఒకటేసారి కంటిన్యూస్ గా కుండపోత వర్షం కురవడంతో వరద ఉధృతి పెరిగింది. చిన్న చిన్న వాగులు కూడా భారీ ప్రవాహంతో వస్తుండటంతో బోట్లు లోపలికి అయితే సహాయక చర్యలకు అడ్డంకిగా మారని కంటిన్యూస్ గా వర్షం, ఒకవైపు వాతావరణం సహకరించకపోవడంతో కంటిన్యూస్ గా వర్షం పడడంతో హెలికాప్టర్లను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇటు హెలికాప్టర్లు రావాలంటే కూడా కొంత వర్షం తెరిపివ్వాలని, వర్షం ఆగితేనే ఏదైనా సహాయక చర్యలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు వద్ద జిల్లా అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ అక్కడే ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు అయితే మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎట్లాంటి సమస్యలు లేకుండా అయితే వారిని ఎవరైతే కారులో చిక్కున్నారో వారిని వెలికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకవైపు మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు రామాయంపేట మండలంలో కావచ్చు, ఇటు NH44 చేగుంట వద్ద కావచ్చు, హైవే పైన కావచ్చు, మొత్తం నీరు ప్రవహిస్తుండడంతో జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. మెదక్ ప్రాంతం అంతా జల దిగ్బంధంలో ఉంది. ఇప్పుడు మెదక్ నుంచి ఇటు NH44 కనెక్ట్ అయ్యే రోడ్డు వద్ద కూడా ఇటు అక్కన్నపేట వద్ద రైల్వే బ్రిడ్జ్ లో పూర్తిగా రైల్వే బ్రిడ్జ్ లో అండర్ పాస్ లో ఉండడంతో అక్కడంతా నీరు చేరుతుంది. సో ఆ అండర్ పాస్ లో నీరు చేరడంతో ఆ కార్లన్నీ ఇరుక్కపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 వీలర్లు కానీ కార్లు వెళ్ళలేని పరిస్థితి. భారీ వాహనాలన్నీ రోడ్లపైన నిలిచిపోయి కిలోమీటర్ల మేర జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కొంత ఆగి తర్వాత వరద ఉధృతి తగ్గితేనే సహాయక చర్య కూడా చేసే అవకాశం ఉంటుంది వెంకట.